అలానే ప్రేమ సంబంధాలు 9వ స్థానం ప్రేమకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి, అంటే 9వ స్థానాధిపతి కాబట్టి ప్రేమ సంబంధాలు ప్రేమ జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు దగ్గర దాకా వచ్చినా సరే ఏదో కారణంగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు అనేటటువంటిది మీరు ఒకసారి మరలా పునరాలోచించుకోవాలి. అలానే ఈ ప్రేమకు సంబంధించినటువంటి వివాహాలు చేసుకోవాల్సినటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఆవేశాలు కూడా వస్తూ ఉంటాయి. ఆవేశం తెచ్చుకోవటం కన్నా కూడా బాధ్యతల మీద దృష్టి పెట్టడం అనేటటువంటిది మిథున రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. అసలు ఈ 139 రోజుల పాటు శని భగవానుడి యొక్క కారణం చేత మిథున రాశి వారి యొక్క మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే, మానసికంగా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు, అంటే సమాధానం దొరకనటువంటి ప్రశ్నలతో కొంచెం తికమకబడే అవకాశం ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి వాళ్ళు మిథున రాశి వారు సెల్ఫ్ ఎనలైజేషన్ చేసుకుంటూ ఉంటారు. నేను చేస్తున్నటువంటి పని కరెక్టేనా, నేను చేస్తున్న పని సరైనదేనా, ఇది నాకు తగినదేనా, నేను సరైనటువంటి మార్గంలోనే ఉన్నానా, నేను చదివిన చదువేమిటి, నేను చేస్తున్నటువంటి ఉద్యోగం ఏమిటి, లేదా నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఇంకా నేనేమైనా డైవర్ట్ అవుతున్నానా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మిథున రాశి వారిలో ఎరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కూడా ఉత్పన్నమవుతాయి. ఇలాంటి ఉత్పన్నమైనప్పుడు మీ యొక్క ఆత్మ విమర్శ మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఇది మీ యొక్క ఆత్మ బలాన్ని కూడా పెంచుతుంది అని చెప్పాలి. తర్వాత మిథున రాశి వారికి 8వ స్థానాధిపతి కూడా శనే కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఒత్తిడి యొక్క కారణం చేత విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే వెన్నునొప్పి కానీ, నిద్రలేమి కానీ, మానసికమైన ఆందోళన కానీ కలుగుతుంది. ఈ శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో తల, మెడ, మధ్య, కీళ్ల నొప్పులు అనేటటువంటివి ఖచ్చితంగా తలెత్తుతాయి.